హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ తొక్కు. వేడి వేడి అన్నంలో చికెన్ తొక్కు వేసుకుంటే కడుపు నిండా తినొచ్చు. ఆహా, ఎంత రుచిగా ఉందో. ఇప్పుడు తయారయ్యే విధానం చూసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించుకోవాలి చిన్న మంట మీద. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ని బాగా కడుక్కొని గిన్నెలోకి వేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోవాలి మనం. అందులోకి పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా పొయ్యి మీద ఉండాలి, చిన్న మంట మీద. ఇదిగో ఇట్లా వచ్చేదాకా. ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని కేజీకి పావు కేజీ నూనె పోసుకోవాలి. ముందుగా తీసుకున్న చికెన్ని కడాయిలో వేసుకోవాలి. చిన్న మంట మీద లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగో ఇలా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్క పెట్టుకుందాం. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలు దానికి వేసుకోవాలి. మనం ఇప్పుడు 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పౌడర్ని దీనిలో వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాసన గుమగుమలాడుతుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. చల్లగా అయినాక నిమ్మకాయ పిండుకోవాలి. 2 పెద్ద సైజు నిమ్మకాయలు ఇలా ఒక జాడీలోకి తీసి పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు తాలింపు వేద్దాం. పావు కేజీ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చికెన్ తొక్కులోకి కలుపుకుందాం. వాసనకే కడుపు నిండిపోతుంది. Thank you for watching our channel and please do not forget to like and subscribe.